హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. రోషన్ జిందగీ యూట్యూబ్ ఛానల్లోని స్నేహితులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. మిత్రులారా, సంతోషం మరియు దుఃఖం మానవ జీవితంలో సహజ భాగాలు. మనిషి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను సాధించడానికి కష్టపడతాడు. కాని చాలాసార్లు భక్తి మరియు అంకితభావంతో పనిచేసినప్పటికీ వ్యక్తి సరైన ప్రయోజనాలను పొందలేకపోతున్నాడు. వైఫల్యం ఇంటి వాతావరణాన్ని కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. రేపటి రోజున వాగ్వాదాలు, ఇబ్బందులు పెరుగుతాయి. తగినంత డబ్బు రాకపోవడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. డబ్బు లేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సంబంధాలు పుల్లగా మారడం ప్రారంభిస్తాయి. ఇది ఇంట్లో మరియు సమాజంలో వ్యక్తి యొక్క గౌరవాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితికి కారణం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కావచ్చు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవాహం పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు నిరంతరం కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ ప్రతికూల శక్తిని తొలగించడానికి మీరు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు, అయితే సరైన పరిష్కారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా సంతోషకరమైన జీవితం, శ్రేయస్సు, గౌరవం మొదలైన వాటిని సాధించవచ్చు. బృహస్పతికి నవగ్రహాలలో గురువు అనే బిరుదు ఉంది. బృహస్పతి అదృష్ట గ్రహం మరియు శుభదేవత అని పిలుస్తారు. పంచభూతాలలో ఆకాశధాతువు ప్రభువు కావడం వల్ల దాని ప్రభావం చాలా విస్తృతంగానూ, విశాలంగానూ ఉంటుంది. బృహస్పతిని ఆరాధించడం వల్ల ఈ కష్టాల బారి నుండి విముక్తి పొందవచ్చు. దేవగురు బృహస్పతి పసుపు రంగుకు కారణమైన గ్రహం, కాబట్టి అతనికి పసుపు వస్తువులను సమర్పించడం ద్వారా జీవితంలోని కష్ట సమయాలను అధిగమించవచ్చని నమ్ముతారు. ఇంట్లో రోజు వాడే పసుపుకు జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. పూజ సమయంలో పసుపును ఉపయోగిస్తారు. జ్యోతిషశాస్త్రంలో పసుపును బృహస్పతికి సంబంధించినదిగా పరిగణిస్తారు. గురువారం నాడు సింపుల్ రెమెడీ పసుపును తీసుకోవడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు వీడియోలో పసుపు యొక్క కొన్ని నివారణలు మేము మీకు తెలియజేస్తాము. ఇది మీ బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అయితే అంతకు ముందు మిత్రులారా, దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. మిత్రులారా, గురువారం శ్రీ హరివిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ సృష్టికి శ్రీ మహావిష్ణువు బాధ్యత వహిస్తాడు. విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి పూజించాలి. విష్ణువు పూజలో పసుపును తప్పనిసరిగా ఉపయోగించాలి. వాటిపై పసుపుతో తిలకం పూసి పసుపు పూలు, పండ్లు సమర్పించాలి. శ్రీహరిని మాత్రమే ఎప్పుడూ పూజించకండి, మీతో పాటు లక్ష్మీదేవిని పూజించండి. పూజ సమయంలో లక్ష్మీదేవి పాదాల వద్ద ఖచ్చితంగా బెల్పత్రాన్ని సమర్పించండి. ఇది మీకు పూజ యొక్క పూర్తి ఫలితాలను ఇస్తుంది మరియు మీకు జీవితంలో ఎప్పటికీ లోటు ఉండదు. కీర్తి మరియు గౌరవం పెరుగుతాయి. పూజ సమయంలో మీ మణికట్టుపై లేదా మీ మెడపై పసుపు యొక్క చిన్న తిలకాన్ని వర్తింపజేయడం బృహస్పతి యొక్క ఆశీర్వాదాలను పొందడంలో సహాయపడుతుంది. గురువారం రోజు స్నానం చేసే నీటిలో 2 చిటికెల పసుపు వేసి తలస్నానం చేస్తే గురుగ్రహ స్థితి బలపడి వివాహ సంబంధమైన సమస్యలు దూరమవుతాయి. ఇది ఉద్యోగం మరియు వ్యాపారంలో కూడా విజయానికి దారితీస్తుంది. స్నానం చేసిన తరువాత ముందుగా సూర్య భగవానుడికి ఒక కుండ నీళ్లు సమర్పించండి. ఈ నీటిలో చిటికెడు పసుపు వేయండి. అప్పుడు మీ గురువు మంచిగా మరియు జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఇంతకు ముందు కూడా చెప్పాము, గురువారం రోజున ఇంటిని తుడుచుకోకూడదని. గురువారం నాడు ఊడ్చిన తర్వాత నీళ్లలో చిటికెడు పసుపు వేసి మీ ఇంటిని మొత్తం చల్లుకోండి. అప్పుడు ఇల్లు శుద్ధి అవుతుంది. శ్రీ హరివిష్ణువును ప్రతిరోజు పూజించిన తరువాత పసుపు మరియు చందనం యొక్క తిలకాన్ని మీ నుదుటిపై పూయండి. ఏదైనా శుభకార్యానికి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ పరిహారం చేయండి. మీరు ఖచ్చితంగా పనిలో విజయం సాధిస్తారు. ఇంట్లోని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం పసుపుతో విష్ణు సహస్రానం పారాయణం చేసి
భగవంతుని పట్ల నిజమైన భక్తితో అక్షత పారాయణం చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందుల నుండి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. వాస్తు దోషం ఉండే అవకాశం ఉన్నట్లయితే ప్రతి గురువారం మీ గదుల మూలల్లో పసుపు చల్లితే వాస్తు దోషం తొలగిపోతుంది. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఇంటి ముందు గోడపై పసుపుతో లైను వేయండి. దీనితో పాటు ప్రతి గురువారం ఉదయం ఇంటి ప్రధాన ద్వారం మీద బయటి నుంచి పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని తయారు చేయండి లేదా బియ్యం తడిపి అందులో పసుపు కలిపి దానితో ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ చిహ్నాన్ని తయారు చేయండి. జ్యోతిషశాస్త్రంలో ఈ శుభ సంకేతం ప్రతిష్ట, గౌరవం, శ్రేయస్సు మరియు పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మీ ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీకి సంతాపం, ఆరోగ్యం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, శాంతి లభిస్తుంది, వాస్తు దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది మరియు కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే జీవితంలో వివాహ సంబంధిత సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు కొన్ని చిన్న పనుల వల్ల లేదా అడ్డంకులు, వివాహం జరగదు, మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు రావడం ప్రారంభిస్తే అటువంటి పరిస్థితిలో తులసి ఆకులపై పసుపు రాసి శ్రీ హరివిష్ణుజీ పాదాలకు సమర్పించండి. అడ్డంకులు తొలగపోవాలని ఆయనను ప్రార్థించండి. త్వరలో అవకాశాలు మీ వివాహం అక్కడ ఉంటుంది. తరువాత ఈ తులసి ఆకును మట్టిలో పాతిపెట్టండి. ప్రజలు గురువారం నాడు ఉపవాసం ఉంటారు. అందరూ అలా చేయలేరు. కాని వారు గురువారం కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. గురువారం సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు తినవద్దు. గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున పూర్తిగా శుభ్రమైన తెల్లని దుస్తులు ధరించకూడదు. నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించవద్దు మరియు వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఎరుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఎర్రటి బట్టలు కోపాన్ని పెంచుతాయి మరియు ఒక వ్యక్తిని ఉద్రేకానికి గురి చేస్తాయి, కాబట్టి వీటిని నివారించండి. గురువారం పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకండి. వీలైనంత వరకు గురువారం డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండండి. గురువారం సాయంత్రం దీపం వెలిగించి 2 లవంగాలు వేసి వెలిగించి గురు, శుక్రవారాల్లో నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గురువారం నాడు పసుపును దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దైనందిన జీవితంలో అడ్డంకులు మాత్రమే ఎదురవుతున్నాయి, చుట్టూ అపజయాలు కనిపిస్తున్నాయి, అదృష్టమే మిమ్మల్ని విడిచిపెట్టినట్లు అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి గురువారం శ్రీ హరివిష్ణుజీకి పసుపు తిలకం వేయండి. మరియు ఈ మంత్రాన్ని జపించండి. ఓం క్లీం బృహస్పతియే నమః అని కనీసం 108 సార్లు. ఇది నమ్మండి, నిద్రపోయే అదృష్టం కూడా మేల్కొంటుంది. మీరు గురువారం నాడు మీ చేతికి లేదా మెడకు పసుపు ముద్దను కట్టుకుంటే అది పసుపు పుష్యరాగం వలె పనిచేస్తుంది. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటుంది. మిత్రులారా, డబ్బు అంటే ఎవరు ఎంత చెప్పినా ఎవరైనా సంపాదించవచ్చు. కాని నిజ జీవిత విషయానికి వస్తే జీవితంలో అతిపెద్ద సమస్య డబ్బు లేకపోవడం అని అనుభవం. ఈ రోజుల్లో తగినంత డబ్బు లేకుండా జీవించడం అసాధ్యం. మీరు కూడా తప్పక అనుభవించి ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఎరుపు మోలి దారంలో పసుపు ముద్దను కట్టి శ్రీ హరివిష్ణువు పాదాల వద్ద ఉంచండి. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి విష్ణువును ప్రార్థించండి. ఆపై ఈ ముద్దను మీ కార్యాలయంలో లేదా మీరు మీ డబ్బును ఉంచే ప్రదేశంలో ఉంచండి. మీ జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. మరియు ఒక చిన్న పరిష్కారం ఏమిటంటే, ఏదైనా గురువారం ఒక కాగితం తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి దానితో పాయసం చేసి విష్ణువు మరియు తల్లి లక్ష్మికి పూజలు చేసిన తర్వాత వారి ఆశీర్వాదం మీ ఇంటికి తీసుకురండి. ఏదైనా బొమ్మ లేదా విగ్రహం ఉంటే దాని వెనుక దాచండి. డబ్బుకు సంబంధించిన సమస్యలు, వివాహ సమస్యలు, వాస్తు లేదా వాహనానికి సంబంధించిన ఏదైనా ఉద్దేశ్యం, అది నెరవేరాలని ప్రార్థించండి. త్వరలో మీ కోరిక నెరవేరుతుంది. మీ కోరిక నెరవేరినప్పుడు ఈ పసుపును తులసి కింద మట్టిలో పాతిపెట్టండి. జీవితంలోని అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు యొక్క ఈ పరిహారం శీఘ్ర ఫలితాలను ఇస్తుంది. చివరగా మీకు ఒక్కటి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా, గ్రహాల స్థితి మరియు వాటి ఫలితాలు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాటి స్థానం మీకు శుభంగా ఉంటుంది మరియు కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఇస్తుంది.
అయితే మీరు ఈ పరిహారాలు చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా అప్పుడు ఇబ్బంది మిమ్మల్ని తాకదు. పెద్ద సంక్షోభం రాబోతున్నప్పటికీ దాని తీవ్రత తగ్గుతుంది. కావున ఈ గురువారమే కాకుండా ప్రతి గురువారం ఈ పరిహారాలు చేస్తూ ఉండండి. మీపై గురు ప్రభావం శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ జీవితాంతం దాని పూర్తి ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు. గురువారం నాడు చేయవలసిన పసుపు నివారణకు సంబంధించిన ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు కూడా అంతే. దయచేసి జై మా లక్ష్మి, జై విష్ణుదేవ్ అని కామెంట్లో రాయండి. మాతా రాణి మీ కోరికలన్నింటినీ నెరవేర్చండి. మిత్రులారా, తదుపరి వీడియోలో కలుద్దాం. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.